వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం వాట్ ఎవర్ అంటే ఏంటో హిందీ అండ్ ఇంగ్లీష్లో నేర్చుకుందాం. వాట్ మీన్స్ ఏమి, క్యా. వాట్ ఎవర్ మీన్స్ ఏమైనా, ఎనీథింగ్, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్. ఇన్ హిందీ జో కుచ్ బి ఆర్ జో బి, వాట్ ఎవర్. ఇట్ ఎంఫసైజెస్ ద కాంప్రహెన్సివ్నెస్ ఆఫ్ ద యాక్షన్. ఇది పని యొక్క సమగ్రతను నొక్కి చెబుతుంది. ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాము, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఎగ్జాంపుల్, మనం చాలా షాపింగ్ మాల్స్లో చూస్తూ ఉంటాము. దసరా టైం, ఆషాఢం టైం, న్యూ ఇయర్ టైంలలో ఫ్లాట్ 50% డిస్కౌంట్, ఫ్లాట్ 70% డిస్కౌంట్, 1/1 ఆఫర్స్, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చాలా చూస్తూ ఉంటాము. అందులో నుంచి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. आप जो कुछ भी खरीदते हैं उस पर सीधे 50% की छूट है. आप जो कुछ भी खरीदते हैं, आप అంటే మీరు, जो कुछ भी ఖరీదుతే है, ఏమైతే కొంటారో, మీరు ఏమైతే కొంటారో అంటే ఏం కొనుక్కున్నా అనేసి, ఉస్ పర్ దానిపై, సీధే నేరుగా, 50% की छूट है. छूट మీన్స్ తగ్గింపు. 50% की छूट है అంటే 50% తగ్గింపు ఉంటుంది. మీరు ఏమి కొనుగోలు చేసినా దానిపై ఉస్ పర్ నేరుగా 50% తగ్గింపు ఉంటుంది. వాట్ ఎవర్ యు బై ఈజ్ అట్ ఫ్లాట్ 50% డిస్కౌంట్. వాట్ ఎవర్ యూ బై అంటే మీరు ఏం కొనుక్కున్నా, మీరు ఏమి కొనుగోలు చేసినా, ఈజ్ అట్ ఫ్లాట్ 50% డిస్కౌంట్ అంటే దాని మీద 50% తగ్గింపు ఉంది. ఒక్కొక్క వర్డ్ వైజ్ మీనింగ్ చూద్దాము. ఆప్ మీన్స్ మీరు, విత్ రెస్పెక్ట్. జో కుచ్ బి ఏమైతే, వాట్ ఎవర్ ఖరీదుతే హై కొంటారో, ఉస్ పర్ దానిపై, ఆన్ దట్, సీదే నేరుగా, డైరెక్ట్లీ, ఫ్లాట్, 50% की छूट है 50% తగ్గింపు ఉంటుంది. దేర్ విల్ బి a 50% డిస్కౌంట్. నెక్స్ట్ వన్, ఖాలో. జో భీ తుమ్ ఖానా చాహతే హో. ఖాలో మీన్స్ తిను. జో భీ తుమ్ ఖానా చాహతే హో. ఖానా చాహతే హో అంటే తినాలి అనుకుంటున్నావు. జో భీ తుమ్ ఖానా చాహతే హో అంటే ఏమైతే నువ్వు తినాలనుకుంటున్నావో తిను అనేసి. ఈట్ వాట్ ఎవర్ యు వాంట్. ఈట్ వాట్ ఎవర్ యు వాంట్. లేలో, జో భీ తుమ్ లేనా చాహతే హో. లేలో అంటే తీసుకో. జో భీ మీన్స్ ఏదైతే, ఏమైతే, తుమ్ లేనా చాహతే హో నువ్వు తీసుకోవాలి అనుకుంటున్నావో. తీసుకో, నువ్వేమైతే తీసుకోవాలనుకుంటున్నావో అది తీసుకో అనేసి. టేక్ వాట్ ఎవర్ యు వాంట్. टेक वट एवर यू वांट. तुम बोल सकते हो जो कुछ भी तुम बोलना चाहते हो. तुम बोल सकते हो जो कुछ भी तुम बोलना चाहते हो. तुम అంటే నువ్వు, బోల్ సక్తే హో మాట్లాడొచ్చు, నువ్వు మాట్లాడొచ్చు. జో కుచ్ బి ఏమైతే, తుమ్ నువ్వు, బోల్నా చాహతే హో మాట్లాడాలి అనుకుంటున్నావో, మీన్స్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పొచ్చు. ఇక్కడ బోల్నా ప్లేస్లో కెహనా కూడా యూజ్ చేయొచ్చు. तुम कह सकते हो जो कुछ भी तुम कहना चाहते हो అనేసి కూడా. యూ కెన్ స్పీక్ వాట్ ఎవర్ యూ వాంట్. యూ కెన్ స్పీక్ నువ్వు మాట్లాడవచ్చు. వాట్ ఎవర్ యూ వాంట్ ఏం మాట్లాడాలనుకుంటున్నావో అది. ఇక్కడ ఈ 2 ఎగ్జాంపుల్స్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆప్ జో భీ కహెంగే మే కరూంగా. ఆప్ జో భీ కహెంగే, ఆప్ మీరు, జో భీ కహెంగే ఏం చెప్పినా కూడా, మే కరూంగా నేను చేస్తాను, మీరు ఏం చెప్పినా కూడా నేను చేస్తాను. ఐ విల్ డూ మీన్స్ మే కరూంగా వాట్ ఎవర్ యూ సే, మీరేం చెప్పినా. కింది సెంటెన్స్ చూడండి. ఆప్ జో కహెంగే మే కరూంగా. ఆప్ జో కహెంగే మీరు ఏమైతే చెప్తారో, ఇక్కడ పర్టికులర్గా మనం మెన్షన్ చేస్తున్నాం నిర్దిష్టమైన విషయం గురించి. ఆప్ జో కహెంగే మే కరూంగా మీన్స్ మీరేం చెప్తే అది చేస్తాను. వాట్ యూ సే దట్ ఐ విల్ డూ. వాట్ యు సే దట్ ఐ విల్ డూ. ఈ 2 సెంటెన్సెస్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇన్ ప్రాక్టికల్ యూసేజ్ బోత్ తెలుగు సెంటెన్సెస్ కన్వే ద సేమ్ కోర్ మీనింగ్. ద ఫస్ట్ వన్ మైట్ స్లైట్లీ ఎంఫసైజ్ ద విల్లింగ్నెస్ టు డూ ఎనీథింగ్, while the second one focuses on the
స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ అండ్ ద రిజల్టింగ్ యాక్షన్. రెండు తెలుగు వాక్యాలు ఒకే ప్రధాన అర్థాన్ని తెలియజేస్తాయి. కాకపోతే మొదటిది ఏదైనా చేయాలనే విల్లింగ్నెస్ని, సముఖతను కొద్దిగా ఎంఫసైజ్ చేసి నొక్కి చెప్పొచ్చు. రెండవది నిర్దిష్ట సూచన మరియు ఫలిత చర్యపై దృష్టి పెడుతుంది. తుమ్నే జో కహా వో సచ్ హై. తుమ్నే జో కహా వో సచ్ హై. తుమ్నే నువ్వు జో కహా ఏమైతే చెప్పావో वो सच है అది నిజం. వాట్ యు said is true. What you said is true. This sentence refers to a specific thing or a particular statement that you made. It implies that the one thing you said is true. నిర్దిష్ట విషయాన్ని ఈ వాక్యం సూచించును. तुमने जो भी कहा तुमने जो भी कहा वो सच है. तुमने మీరు जो भी कहा అంటే ఏం చెప్పినా, మీరు ఏం చెప్పినా కూడా वो सच है అది నిజం. అంటే వాట్ ఎవర్ మీరు ఏం చెప్పినా కూడా పైనున్న సెంటెన్స్లో మీరు ఏదైతే చెప్పారో, ఏ విషయం అయితే చెప్పారో అది నిజం అని చెప్తున్నాము. పర్టికులర్గా ఈ సెకండ్ సెంటెన్స్లో ఏం చెప్తున్నామంటే తుమ్నే జో బీ కహా మీరు ఏం చెప్పినా కూడా అది నిజం అని చెప్తున్నాం. వాట్ ఎవర్ యు సెడ్ దట్ ఈజ్ ట్రూ, indicating that all your statements are true. तुम जो कुछ भी करना चाहते हो कर सकते हो. तुम నువ్వు जो कुछ भी करना चाहते हो. करना चाहते हो అంటే చెయ్యాలి అనుకుంటున్నావో. जो कुछ भी करना चाहते हो అంటే ఏమైతే చెయ్యాలనుకుంటున్నావో कर सकते हो చెయ్యొచ్చు. నువ్వు మీన్స్ నువ్వేం కావాలంటే చేసుకోవచ్చు అనేసి. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ మీన్స్ నీకేం కావాలంటే నువ్వు చేయాలనుకుంటున్నదేదో చేయొచ్చు అనేసి. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. గైస్, మీకు మన వీడియోస్ యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి అని మీరు అనుకుంటే వీడియోని తప్పకుండా షేర్ చేయండి. జో బీ హో మే జా రహా హూ. జో బీ హో ఏం జరిగినా, హోనా అంటే అవ్వటం, జరగటం, ఉండటం అనే అర్థంలో వస్తుంది. జో బీ హో ఏం జరిగినా కూడా, మే జా రహా హూ నేను వెళ్తున్నాను. స్త్రీలింగ్ అయితే మే జా రహీ హూ. వట్ ఎవర్ హ్యాపెన్స్ ఐఎమ్ గోయింగ్. వట్ ఎవర్ హ్యాపెన్స్ ఐఎమ్ గోయింగ్. మే జో కుచ్ భీ कहता हूँ वह करती है. मैं जो कुछ भी कहता हूँ वह करती है. నేను జో కుచ్ భీ कहता हूँ నేనేం చెప్పినా కూడా వహ్ కర్తీ హే. వహ్ ఆమె, కర్తీ హే చేస్తుంది. నేనేం చెప్పినా కూడా ఆమె చేస్తుంది. షీ డస్ వాట్ ఎవర్ ఐ టెల్. షీ డస్ వాట్ ఎవర్ ఐ టెల్. తుమ్ జో భీ కర్నా చాహతే హో కరో. తుమ్ జో భీ కర్నా చాహతే హో కరో. కరో మీన్స్ చెయ్యి. తుమ్ నువ్వు జో భీ కర్నా చాహతే హో ఏం చేయాలనుకుంటున్నావో, నువ్వు ఏమైతే చేయాలనుకుంటున్నావో కరో అది చెయ్యి. అది అని చెప్పడానికి ఓ అనే వర్డ్ని మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. आप जो कुछ भी पूछेंगे मैं करूँगा. आप जो कुछ भी पूछेंगे. आप మీరు जो कुछ भी पूछेंगे ఏం అడిగినా, మీరు ఏమైతే అడుగుతారో మే కరూంగా నేను చేస్తాను. స్త్రీలింగ్ అయితే మే కరూంగి మీన్స్ మీరేం అడిగినా నేను చేస్తాను. ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ ఆస్క్. ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ ఆస్క్. जो कुछ भी तुम्हें चाहे मैं तुम्हें दूंगा. जो कुछ भी तुम्हें चाहे. जो कुछ भी ఏమైతే తుమ్హే నీకు, చాహే కావాలో, నీకు ఏమైతే కావాలో మే తుమ్హే దూంగా అది నేను నీకు దూంగా అంటే ఇస్తాను. దేనా అనే వర్బ్ ఫ్యూచర్ టెన్స్లో మే అనే సబ్జెక్ట్కి దూంగా, స్త్రీలింగ్ అయితే దూంగిగా చేంజ్ అవుతుంది. మీన్స్ నీకేం కావాలన్నా ఇస్తాను. ఐ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్. I will give you whatever you want. तुम्हें अपने शिक्षक की means మీరు अपने शिक्षक అంటే టీచర్, अपने शिक्षक की అంటే మీ టీచర్ యొక్క హర్ బాత్ కా ప్రతి ఒక్క మాటల్ని,
ప్రతి వర్డ్ని పాలన్ కర్నా హోగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీన్స్ మీ టీచర్ గారు ఏం చెప్పినా మీరు పాటించాలి, దానికి ఒబే చూయించాలి. యూ హ్యావ్ టు ఫాలో వాట్ ఎవర్ యువర్ టీచర్ సేస్. Thanks for watching and don't forget to subscribe our channel Stotra Tutorial.